నమస్తే, అస్సలాము అలైకుం. హలో. నేడు మొత్తం భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు 2024 ఎన్నో రకాల వసంతాలు భారతదేశంలో జరుపుకుంటూ ఉంటాము. కానీ భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చింది ఇండిపెండెన్స్ డేగా. యోమ్ ఆజాదీ అంటారు ఉర్దూ భాషలో, ఇండిపెండెన్స్ డే ఇంగ్లీష్ భాషలో అంటారు. మిత్రులారా, వసంతాలు తప్పకుండా మనం జరుపుకుంటున్నాము. భారతదేశంలో రాజ్యాంగానికి, దేశానికి, ఫ్రీడమ్కు, స్వాతంత్రానికి దగ్గర సంబంధం ఉంది. దశాబ్దాల పైబడి వసంతాలు మనము జరుపుకున్నాము. వసంతం అనేది వస్తే ప్రపంచ దేశాల్లో భూమిపైన అడవి ప్రాంతాల్లో కానీ, తోటలు ఉండే ప్రాంతాల్లో కానీ పచ్చగా భూములు తయారవుతాయి. వసంతం యొక్క ప్రభావం వలన ఎన్నో రకాల అభివృద్ధి మనం చూడగలము. ఆ విధంగా స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఇన్ని ఉత్సవాల చరిత్రలో అన్ని రంగాలలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఏ విధంగా మనం మన దేశాన్ని అభివృద్ధి బాటలు తీసుకుని పోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 78వ వసంతం అన్నమాట 10 కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు, 78th స్ప్రింగ్ సీజన్ ఆఫ్ ఫ్రీడమ్. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఈనాడు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు, అశోక చక్రవర్తి, శ్రీకృష్ణదేవరాయలు, ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా టీపు సుల్తాన్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అష్ఫాకుల్లా ఖాన్, అల్లూరి సీతారామరాజు, ఈ విధంగా చాలామంది ప్రముఖుల దేశభక్తిని స్మరిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. వారి యొక్క దేశభక్తితో, అంకిత భావంతో ముఖ్యంగా భారతదేశంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు అన్ని రంగాలపైన, అన్ని సమస్యలపైన, అన్ని మతాలపైన దృష్టి పెట్టిన గొప్ప లీడర్ అన్నమాట. అటువంటి లీడర్ 1947 తర్వాత భారతదేశంలో పుట్టలేదు. వారి భావాలను, వారి దేశభక్తిని మనము అందరూ గౌరవిస్తూ, ముఖ్యంగా పాలక వర్గాలు దేశం, దేశభక్తి, జాతీయ సమైక్యత, శాంతి సౌభాగ్యమైన బాటలో తప్పకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి దేశం కూడా అభివృద్ధి కోరుకుంటుంది. మన పొరుగు దేశం చైనా దేశం ఏ విధంగా అన్ని రంగాలలో బ్రహ్మాండంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఇస్తూ ఉంది, దాన్ని కూడా మనం తార్కాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో మనము ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇన్ని వసంతాల చరిత్రలో ఎన్ని రంగాలలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళినాము, అభివృద్ధి సాధించినాము తప్పకుండా గ్రహించాలని కోరుకుంటూ, है प्रीत जहाँ की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. जय भारत.